దొండకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. అందుకు 1/2 కేజీ దొండకాయలు తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి, ఒక 5-6 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 మీడియం సైజ్ టమాటాలు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, కరివేపాకు. తయారు చేసుకునే విధానం చూద్దాం. అందుకు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి, కడాయి వేడైనాక నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగినాక ఒక 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నప్పుడు తుంచుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగినాయి కదండి, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలకు తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలకు తీసుకున్నా కదండి, ఇదే నూనెలో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇట్లా మూత వేసుకొని దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై కానియాలి. దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయినాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, టమాటా మగ్గేదాకా మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మగ్గనియ్యాలి. ఇంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి ఒక 2 సార్లు కడిగి వేసుకుంటున్నానండి. ఒక నిమిషం పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంట్లోనే కొంచెము పసుపు, 1/2 స్పూన్ అంత పసుపు, దొండకాయ టమాటా మంచిగా మగ్గింది కదండి. ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేద్దాం. పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాం కదండి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కల్లుప్పు మొత్తం పచ్చడికి సరిపడా ఇస్తున్నానండి. మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకుందాం కచ్చపచ్చగా. ఇది కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నా కదండి. ఆ దొండకాయ ముక్కలు కూడా వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. దొండకాయ ముక్కలు ఇప్పుడు కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుందాం. ఇట్లా మిక్సీ చేసుకున్నా కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపుకు 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని, నూనె వేడైనాక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు,
ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. చిటికెడు పసుపు. కొంచెము ఇంగువ. ఇప్పుడు ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో వేసుకోవాలి. నచ్చిందండి పచ్చడి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.